ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేకుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఆమెన్. దేవుడు వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21, 22 వచనంలో ఈ ప్రమాణ వాక్యమును ఆ సన్నిధిని తెలియజేయడు జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యం తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడగు దేవుడును, రక్షించువాడు నేనే, నేను తప్ప మరే దేవుడును లేడు. భూదిగంతంలో నివాసులారా నా వైపు రుచి రక్షణ పొందడి. దేవుడును నేనే, మరే దేవుడును లేడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనం. సమస్త జనములు కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అలాగే నిత్య జీవము కలుగుటే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలి నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితంగా విస్తరించడం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండడి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఆమెన్. దేవుని ఒకే భాగం దీవించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యేసయ్య, నన్ను మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను మేము మీ యందు విశ్వాసం ఉంచి ఆయన మీ ప్రేమ కృపలో ఎదిగే వారి శక్తిని బలాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ కృపలో మేము రక్షణ పొంది నిన్ను మహిమపరిచే వారి శక్తిని అనుగ్రహించి నిత్యం నిన్ను స్తోత్రించే వారంగా మహిమపరిచే వారి శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.